హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఎగ్ పీసులు ఫ్రై చేసుకోవచ్చు. ఎగ్ 4 ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. అందరికి ఇదిగో ఉల్లిపాయలు కట్ చేసి ఇక్కడ పెట్టాను. ముక్కలు ఆయిల్ మరుగుతుంది, ఆయిల్లో వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం గుడ్లు ఉల్లిపేసుకుని ముక్కలు వేసుకోవచ్చు. ఇదిగోనండి, గుడ్ల నుంచి కూరను సెపరేట్ చేసి ఇవి ముక్కలు చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేస్తాను. గుడ్డు ముక్కలు ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు గుడ్డు ముక్కలు వేగిపోయి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేద్దాము. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేద్దాం. ఇందాక సరిపడా వేయలేదు ఉప్పు, ఇప్పుడు వేస్తాను. మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు గుడ్డు ముక్కలు వేసేద్దాము. ఇప్పుడు గుడ్డు ముక్కలు వేసాం కదా, కలుపుకోవాలి. పూర్ణాలు కూడా వేసేద్దాము. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవచ్చు. అంతేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రై చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.